బాస్టర్డ్స్ అని ఉపయోగించి ఓ యూ విల్ బి లివింగ్ ఇన్ హెల్, ఒకవేళ అది కనుక తెరవకపోతే మీరు నరకంలో బతుకుతారు, నరకంలో ఉంటారనేది డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్. నరకంలో బతుకుతారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. సో ఆ తర్వాత జస్ట్ వాచ్, ప్రైజ్ బి టు అల్లా, ఒక సిద్ధంగా ఉండండి, మీ అల్లాని ప్రార్థించడానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసింది April 5th. ఆయన చెప్తున్న ప్రకారంగా రేపటితో ఈ డెడ్ లైన్ ముగుస్తుంది. ఆన్ ట్యూస్డే హిల్ గోన్ బి హిట్ పవర్ ప్లాంట్ అండ్ బ్రిడ్జెస్. సో దానికి ఒక సమాధానంగా డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్కి ఒక రికౌంటర్ ట్వీట్ ఎవరి వైపు నుంచి వచ్చిందంటే ఫ్రెంచ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఆగ్నెస్ కలమాడ్ నుంచి. అంటే నాటో దేశాల్లో ఒక దేశమే కదా ఫ్రాన్స్, ఆ దేశాల్లో కూడా. సో ఇక్కడ ఒక ట్వీట్ ఏంటంటే రన్నింగ్ అవుట్ ఆఫ్ లాంగ్వేజ్, నీ భాష శృతిమించుతోంది, టు డినౌన్స్ అండ్ కండెమ్. సో నీ యొక్క భాష శృతిమించుతోందని చెప్తూనే మీరు చేసినటువంటి అటాక్ మూలంగా ఇరానియన్ సివిలియన్స్ విల్ బి ద ఫస్ట్ టు సఫర్ ఫ్రమ్ డిస్ట్రక్షన్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ అండ్ బ్రిడ్జెస్. నో హీట్, నో ఎలక్ట్రిసిటీ, no water, no capacity to move or to flee, and all that it means for their right to life, a revolting statement. నీ భాష శృతిమించుతోంది, నువ్వు చేసేటువంటి పని, నువ్వు పవర్ ప్లాంట్స్ పైన బ్రిడ్జెస్ పై అటాక్ చేస్తానంటున్నావంటే నువ్వు అక్కడ ఇరానియన్ సామాన్య జనాన్ని ఇబ్బంది గురి చేస్తున్నావు. వాళ్ళకి హీట్ ఉండదు. ఐ మీన్ ఆ కంట్రీస్లో కొంత డెఫినెట్గా హీటర్స్ కావాల్సిందే. సో హీటర్స్ ఉండవు, ఎలక్ట్రిసిటీ ఉండదు, వాటర్ ఉండవు, కెపాసిటీ, వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉండదు. సో నీ యొక్క నాలుక దగ్గర పెట్టుకో, పిచ్చి ప్రవర్తన ఆపరేట్గా వార్నింగ్ కూడా వస్తోంది. ఇంకోవైపు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని విడిపించడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాన్ని బేఖాతరు చేస్తోంది ఇరాన్. కానీ ఓ కండిషన్ మీద మాత్రం ఒప్పుకుంటోంది. ఆ కండిషనే ప్రతి ఒక్క నౌక కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వెంట వెళ్ళేటువంటి ప్రతి నౌక కూడా తప్పనిసరిగా మాకు పన్ను చెల్లించాల్సిందే. ఆ పన్నుని కూడా, డబ్బుల్ని కూడా మేము వార్ డ్యామేజ్ రిపేర్ కోసం ఉపయోగిస్తామని చెప్పి ఇరాన్ చెప్తోంది. సో ఈ స్టేట్మెంట్ ఎవరో కాదు, డైరెక్ట్గా అక్కడి డిప్యూటీ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ అయినటువంటి సయ్యద్ మెహదీ తతబతాయ్ అనేటువంటి ఆ వ్యక్తి అనౌన్స్ చేశారు. సో తబాతై అనేటువంటి ఆ వ్యక్తి అనౌన్స్ చేశారు, సయ్యద్ మెహదీ. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్తో ఇరాన్ మరింత ఆగ్రహానికి గురే అవకాశం ఉంది. నేను వదిలేయమని చెప్తున్నాను కానీ డబ్బులు అడగడం ఇవన్నీ కూడా పనికి మాల పన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. సో గతంలో చూసాం అబ్బాస్ అగర్చి ఫారెన్ మినిస్టర్, డొనాల్డ్ ట్రంప్ మొత్తం తప్పు మాట్లాడుతున్నారు, అబద్ధాలే ప్రచారం చేస్తున్నాడు, ఆయన ఒక మూర్ఖత్వ వ్యక్తి అని మాట్లాడుకోవడం చూసాం. ఆ తర్వాత ఇరానియన్ పార్లమెంటరీ స్పీకర్ కూడా ఇదే రకంగా మాట్లాడుకొచ్చారు. మీరు ఒక్కొక్క రక్తపు చుక్కకి 10 చొప్పున మీ మృతదేహాలు లేస్తాయని చెప్పడంతో పాటుగా మీరు డైరెక్ట్గా కనుక ఇరాన్ భూభాగంపై అడుగు పెడితే మీ ప్రాణాలు తీస్తా, మీరంతా కూడా షాహిదీ డ్రోన్ల మాదిరిగా పేలిపోతారు, మీ పుచ్చలు లేసిపోతాయని వార్నింగ్ కూడా ఇచ్చారు. సో ఇరాన్ ఏమాత్రం కూడా డొనాల్డ్ ట్రంప్కి భయపడడం కాదు. ఇక్కడ ఇరాన్ ఒక కండిషన్ పెట్టింది ఇప్పటికైనా. సో ఈ యుద్ధానికి ఒక వారం రోజుల్లో ఏదో రకం కొలికి రాబోతోంది. దీనికి ఎవరు పై చేసి సాధిస్తారనే తర్వాత విషయం. కానీ ఇప్పుడు మాత్రం 48 hours డెడ్ లైన్ని, డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ని యాక్సెప్ట్ చేస్తూనే, నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వార్నింగ్, ఆయన ఇచ్చాడు కదా భయపడిపోయి వార్నింగ్ని యాక్సెప్ట్ చేయడం కాదు. అక్కడ డొనాల్డ్ ట్రంప్ యొక్క మాటల్ని ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తోంది, ఎస్ మేము వదిలేస్తాము కానీ మాకు డబ్బులు కట్టండి, ఏ నౌకైనా సరే. ఇప్పటివరకు ఇండియా, చైనా, రష్యా అండ్ మలేషియా, మొన్నటివరకు పాకిస్తాన్ కుక్కలు కూడా వాళ్ళ యొక్క నౌకలను తీసుకెళ్ళడానికి ఇరాన్ పర్మిషన్ ఇచ్చింది. కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ నేను హోస్ట్ చేస్తున్నాను, ఇద్దరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపుతానని చెప్పి ఒక పిచ్చి వేషాలు, వెర్రి వేషాలు, చాతగాని వేషాలు చేసిందో అప్పటి నుంచి పాకిస్తాన్ నౌకలను కూడా వెళ్ళడానికి అనుమతించలేదు. సో మీరు మీ నౌకలను తీసుకెళ్ళండి, ఎట్టి పరిస్థితులు ఆపను. గ్లోబల్ లెవెల్లో 20% ఆయిల్ ఇక్కడ నుంచి సప్లై అవుతోంది, దీని వెంటే వెళ్తుంది. కాబట్టి యూ కెన్ టేక్ ద ఆయిల్, బట్ ఆన్ వన్ కండిషన్, మీరు పక్కాగా మాకు డబ్బులు కట్టాల్సిందే, ప్రతి నౌకకి మాకు డబ్బులు కట్టాల్సిందే. సో అప్పుడు మాత్రమే నేను మిమ్మల్ని వెళ్ళడానికి అనుమతిస్తానని చెప్పి ఇరాన్ చెప్తోంది. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో చూపిస్తాను నేను. ఆ ఫోటోలో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ సంబంధించి ఆ ఫోటోలో ఎక్కడ ఎటువైపు టెరిటరీ ఉంది, ఆ వాటర్ టెరిటరీ ఎలా ఉంది చూపించే ప్రయత్నం చేస్తా. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది 33 కిలోమీటర్ల జలసంధి. ఇది ప్రపంచ దేశాల్లోకెల్లా అత్యద్భుతమైనటువంటి ఇంపార్టెంట్ జలసంధి కూడా. బికాజ్ ప్రపంచ దేశాల 20% క్రూడ్ ఆయిల్ ఇక్కడ నుంచే వెళ్తుంది. దీంతో పాటుగా గ్యాస్ ఫీల్డ్స్ ఉన్నటువంటి ప్రాంతం కూడా గల్ఫ్ కంట్రీసే కాబట్టి అవి కూడా ఇక్కడ నుంచే వెళ్తూ ఉంటాయి. సో ఒకసారి మీకు హోల్డ్ చేస్తాను, అది చూడండి, అది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. సో ఇటువైపు ఉన్నది గమనించండి మీరు, అటువైపు అంతా కూడా ఇరానియన్ టెరిటరీయే. ఒకవైపు మొత్తం ఇరానియన్ టెరిటరీ ఉంటూ ఉంటే ఇంకోవైపుగా యుఏఈ టెరిటరీ ఉంది, ఓమంది ఉంది,
తర్వాత మారిటైమ్ బౌండరీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఒక వన్ సైడ్గా ఆర్గనైజ్ చేస్తూ ఉంటే అటు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ కంప్లీట్గా ఇరాన్ కంట్రోల్లో ఉండడానికి ఇది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. మీరు అనుకోవచ్చు, ఈ మధ్యకాలంలో మీరు ఒకవేళ మీ చేతిలో కనుక స్మార్ట్ ఫోన్ ఉంటే మారిటైమ్ ట్రాఫిక్ అని కొట్టండి, మారిటైమ్ ట్రాఫిక్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేయండి. అక్కడ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వరకు మీరు మ్యాప్లో సెర్చ్ చేయండి. అక్కడికి వెళ్తే మీరు ఆ టైమ్ లైన్ క్లిక్ చేస్తే వెళ్ళేటువంటి నౌకలు వెళ్తూ ఉన్నాయి. ఎలా వెళ్తున్నాయి? యుఏఈ టెరిటరీ నుంచి, ఓమన్ టెరిటరీ నుంచి అటు వెళ్ళిన తర్వాత మారిటైమ్ బౌండరీ దగ్గర నుంచి ఈ వైపుగా అంటే సముద్ర జలాల్లో వీళ్ళకి పర్మిషన్ ఉన్నటువంటి వైపుగా వెళ్తూ ఉన్నాయి. కానీ రావడానికి మాత్రం రాలేకపోతున్నాయి. బికాజ్ అది రావాలంటే తప్పకుండా ఇరాన్ సముద్ర వైపు నుంచే, వాళ్ళకున్నటువంటి షేర్ వైపు నుంచే రావాల్సిందే. సో ఇప్పుడే మనకున్నటువంటి బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ అది కూడా ఓపెన్ చేస్తాను, నేను ఆపను, మీరు యథేచ్ఛగా వెళ్ళండి. గతంలో మాదిరిగా మీరు వెళ్ళండి, బల్క్ క్యారియర్స్ని తర్వాత క్రూడ్ ఆయిల్ క్యారియర్స్ని తీసుకొచ్చుకోండి, వెళ్ళండి, అంతా సవ్యంగా నడిపించుకోండి. నేను చెప్తోందల్లా ఒకే ఒక అడ్డు నేను చెప్తోంది, అది కేవలం మీరు నాకు డబ్బులు చెల్లించండి. నాపై యుద్ధం చేసి ఈ గల్ఫ్ కంట్రీలు కానీ, ఇజ్రాయెల్ కానీ, అమెరికా కానీ చాలా తీవ్రంగా నష్టపరిచాయి. ఎంత? కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటివరకు ఈ వార్ జరిగేటువంటి క్రమం కల్లా ఇరాన్లో 3,000 మందికి నష్టం వాటిల్లింది. సో ఆ 3,000 మంది చనిపోయారు, ఓన్లీ సామాన్యులు మాత్రమే. ఇటు సైన్యం సంబంధించి చూస్తే కనుక ఆ సైన్యంలో కూడా సుమారుగా 6,000 మంది మరణించారు. అంటే ఏ స్థాయిలో అక్కడ మరణాలు సంభవించారు అర్థం చేసుకోండి. సో ఆ స్థాయిలో మరణాలు సంభవించిన కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా తీవ్రంగా నష్టపోయింది. సో నేను ఒక చిన్న రఫ్ ఇమేజ్ మాత్రం మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో రఫ్ ఇమేజ్ మాత్రం మీకు ప్రయత్నం చేస్తాను. రఫ్ ఇమేజ్లో సుమారుగా 1,15,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినింది. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే 1,15,000 కోట్ల రూపాయలు. సో అటు $25 బిలియన్ అంట, $25 బిలియన్ $, 1,15,000 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్, అటు సుమారుగా 8 లక్షల కోట్ల రూపాయల మిలిటరీకి సంబంధించినటువంటి వెపన్స్, మిలిటరీ స్థావరాలు. అంటే అటు ఇటుగా 1,30,000 కోట్ల రూపాయలు నష్టపోయింది. చిన్న విషయం ఏం కాదు కదా, 1,30,000 కోట్ల రూపాయలు నష్టపోయింది. ఇది కేవలం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చరే. సో దీని కారణంగా అక్కడ ఫైనాన్షియల్ లాస్ ఎంత వచ్చింది, అక్కడ మరణాల సంఖ్య ఏ రకంగా ఉంది. సో ఈ వార్ జరుగుతున్న క్రమంలో అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఎంత మేర దెబ్బతీశాయి, ఎంతమంది ఆరోగ్యం దెబ్బతీసింది, ఎంతమంది ప్రాణాలు పోయి, అలీ ఖమేనీ ప్రాణమే పోయింది కదా, అలీ ఖమేనీ ప్రాణమే పోయింది. సుమారుగా 1,00,000